ఇవాళ క్లాస్‌లో వన్ ఆఫ్ ద సార్టింగ్ ఆల్గోరిథం సెలక్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది చూద్దాము. అండ్ ఆల్సో కోడ్ రాసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆహ్, ఏ ఎలా సార్ట్ చేస్తుంది ఒక అరేని విత్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. సో, ఇక్కడ మనకి సెలక్షన్ సార్ట్‌లో ఏమవుతుంది అంటే లైక్ ఒక ఎలిమెంట్ ని కన్సిడర్ చేస్తాము. సో, ఇది వచ్చేసి మన అరే అండ్ ఈ అరే సైజ్ వచ్చేసి మనకి 5. సో, ఇండెక్సెస్ ఫ్రమ్ 0-4. సో, ఇక్కడ స్టార్టింగ్ మనం ఏం చేస్తాము, 0th ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉంటుందో అదే తీసుకుంటాము. లైక్ 17 అంటే ఈ డేటాని రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేసి మనకి ఎక్కడైతే స్మాల్ అంటే దీనికన్నా స్మాలర్ ఎలిమెంట్ దొరుకుతుందో దాంతో మనము స్వాప్ అనేది చేస్తాము. సో ఇది సెలక్షన్ సార్ట్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఇలా రిపీటెడ్ గా ప్రాసెస్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇటరేషన్. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ అని హెల్ప్ అనేది మనకి కావాలి. సో ఆల్వేస్ మనం సార్టింగ్ ఆల్గోరిథం అనేది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తాము. అండ్ ఇన్ కేస్ మనం డిసెండింగ్ కావాలి అంటే అక్కడ మనం లైక్ మైనర్ చేంజెస్ అనేటివి చేస్తాము. సో ఇక్కడ మనము సెలెక్షన్ సార్ట్ ని కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే సార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ నాకు ఒక ఎక్స్ట్రా వేరియబుల్ హెల్ప్ కావాలి. సో ఇక్కడ నేను సమ్ మిన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. లైక్ మినిమం వేరియబుల్ అంటే ఈ అరేలో మినిమం ఎక్కడ ఉంది అనే డేటా యొక్క ఇండెక్స్ ని హోల్డ్ చేసేదే మినిమం వేరియబుల్. అంటే ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది. ఇది మిన్ అనే వేరియబుల్ ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఐ వేరియబుల్. సో ఐ వేరియబుల్ వచ్చేసి లైక్ స్టార్టింగ్ ఇండెక్స్ ని హోల్డ్ చేయడము, ప్రెసెంట్ ఏదైతే డేటా ఉంది దాన్ని హోల్డ్ చేయడము. సో ఇది కూడా ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది. అంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాము, ఐ అండ్ మిన్ అనే వేరియబుల్. ఈ రెండు ఏం చేస్తున్నాయి, మిన్ అనేది చూ అంటే దీని వాల్యూ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఇనిషియల్ గా అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఇటరేషన్ కి ఏమవుతుంది, మనకి ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇటరేషన్ లో ఈ వాల్యూతోని సమ్ ప్రాసెస్ అనేది చేస్తాము. మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి. అంటే ఇక్కడ సమ్ సార్టింగ్ అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ కి మూవ్ అవ్వాలి, అవునా? సో దాన్ని ఐ అనే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. అంటే ప్రతి ఇటరేషన్ లో ఐ వాల్యూ ఏమవుతుంది, మనకి చేంజ్ అవుతుంది, అవునా? అంటే మిన్ వాల్యూ స్టార్టింగ్ లో బేస్డ్ ఆన్ ఐ వాల్యూ ఉంటుంది. అంటే నేను ఐ వాల్యూ 0 తీసుకుంటే మిన్ వాల్యూ 0 ఉండాలి, ఐ వాల్యూ 1 ఉంటే మిన్ వాల్యూ 1 ఉండాలి. అంటే ప్రతి ఇటరేషన్ కి మిన్ అనే వేరియబుల్ లో ఉన్న ఇండెక్స్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి మనకి. సో ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ఫస్ట్ ఇటరేషన్ లో స్టార్టింగ్ ఐ ఎక్కడ పాయింట్ చేస్తుంది, మనకి 0th ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో మిన్ కూడా మనకి ఏముండాలి, 0th ఇండెక్స్ ని పాయింట్ చేయాలి. అంటే ఐ వేరియబుల్ అండ్ మిన్ రెండు 0th ఇండెక్స్ నే పాయింట్ చేస్తున్నాయి. అంటే ఇండైరెక్ట్ గా 17 ని పాయింట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు కంపారిజన్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఈ ఐ అలాగే ఉంటుంది, ఓన్లీ మిన్ అనే వేరియబుల్ తో కంపారిజన్ అనేది స్టార్ట్ పెడదాము. సో ఇప్పుడు ఈ మిన్ అండ్ ఇప్పుడు ఏంటి, మనకి ఐ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, మిన్ ఏమో మనకి కంపారిజన్ కి. అండ్ ఇంకొక లూప్ కూడా కావాలి. ఎందుకు, స్టార్టింగ్ ఇది ఉంది, అవునా? దీని తర్వాత ఈ డేటా ఇప్పుడు 17 ని నేను 16 తో కంపేర్ చేయాలి, 3 తో కంపేర్ చేయాలి, 13 తో కంపేర్ చేయాలి, 6 తో కంపేర్ చేయాలి. అంటే ఈ వాల్యూస్ ని కూడా హోల్డ్ చేయడానికి నాకు ఇంకొక వేరియబుల్ కావాలి. ఎవరా వేరియబుల్, సమ్ జే తీసుకున్నాము. సో ఇప్పుడు కంపారిజన్. సో ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు ఈ జే వేరియబుల్స్ మిన్ అవన్నీ చూద్దాము. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మాత్రము మనకు కావాల్సింది ఇది ఐ అండ్ మిన్ వేరియబుల్. సో ఇప్పుడు కంపారిజన్ అనేది స్టార్ట్ చేద్దాము. అంటే ఇప్పుడు 17 అంటే ఏ ఆఫ్ మిన్ గ్రేటర్ దెన్ సంథింగ్ ఏ ఆఫ్ 1. ఈ కండిషన్ ఇన్ కేసు సాటిస్ఫై అవుతే నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో ఫస్ట్ అంటే ఇప్పుడు సరే 17 గ్రేటర్ దెన్ 16, ఎస్ అవును. అంటే ఈ 17 కన్నా చిన్న నంబర్ మనకి 16 లో ఉంది అని దొరికింది. అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో ఆ కరెంట్ వాల్యూ యొక్క ఇండెక్స్ ని మనము మిన్ లోకి సెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు 17 గ్రేటర్ దెన్ 16 ట్రూ.
ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికన్నా లెస్సర్ ఎలిమెంట్ నాకు 1 అనే ఇండెక్స్ లో దొరికింది. అంటే ఇప్పుడు మిన్ లో ఉన్న 0ని తీసేసి 1 అని చేంజ్ చేస్తాము. ఇప్పుడు మిన్ ఎవరిని పాయింట్ చేస్తుంది మనకి 1 ఇండెక్స్ లో ఉన్న డేటా దగ్గర పాయింట్ చేస్తుంది మిన్ అనే వేరియబుల్. సో ఇప్పుడు కంపారిజన్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? ఇక్కడ నుండే మిన్ ఎవరినైతే పాయింట్ చేస్తుందో ఆ ఇండెక్స్ నుండే కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ సేమ్ 16 గ్రేటర్ దెన్ 3 16 గ్రేటర్ దెన్ 3 ఎస్ ట్రూ. అంటే 16 కన్నా చిన్న ఎలిమెంట్ దాని పక్కన ఉన్న ఇండెక్స్ లో దొరికింది. అంటే ఇప్పుడు మిన్ ఎవరిని పాయింట్ చేయాలి? నాకు సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటాతో పాయింట్ చేయాలి. సో ఇప్పుడు మిన్ ఎవరిని పాయింట్ చేస్తుంది? సెకండ్ ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉంది దాన్ని పాయింట్ చేస్తుంది. మళ్ళీ కంపారిజన్, ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ ని మిన్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు 3 గ్రేటర్ దెన్ 13 నో, ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే దీని నెక్స్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ దీనికన్నా పెద్దది, బట్ మనకు అవసరం లేదు. సో మిన్ 2నే పాయింట్ చేస్తుంది. సో దీంతో కంపారిజన్ అయిపోయింది, కండిషన్ మనకి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 and 6, 2 and 4th ఇండెక్స్. సో సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటా 3, థర్డ్ ఇండెక్స్ లో ఉన్న డేటా, ఫోర్త్ ఇండెక్స్ లో ఉన్న డేటా 6. సో 3 గ్రేటర్ దెన్ 6 కాదు, ఈ కండిషన్ కూడా నాకు సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కంపారిజన్స్ అయిన తర్వాత మిన్ ఎవరిని పాయింట్ చేస్తుంది? సెకండ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటా ఏంటి? నాకు 3. అంటే ఇండైరెక్ట్ గా ఈ అరే, టోటల్ అరేలో ఏదైతే స్మాల్ డేటా ఉంటుందో దాన్నే పాయింట్ చేస్తున్నాము. సో మినిమం వేరియబుల్ దాన్నే హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని స్వాప్ చేయాలి. అంటే ఈ 0 ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉంటుందో దాంట్లో ఉన్న డేటా సెకండ్ ఇండెక్స్ లో సెండ్ చేయాలి. అండ్ సెకండ్ ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉంటుందో దాన్ని 0th ఇండెక్స్ లో సెండ్ చేయాలి. అంటే స్వాప్ అనేది చేయాలి. సో 0, 1, 2, 3, 4. సో 0 and 2 స్వాప్ అయిపోవాలి. సో 0 ఇండెక్స్ లో ఉన్న డేటా 2 లోకి వెళ్ళాలి, 2 లో ఉన్న డేటా 0th ఇండెక్స్ లోకి రావాలి. నెక్స్ట్ రిమైనింగ్ డేటా యాజ్ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఇటరేషన్ అయ్యేటప్పటికి మనకు వచ్చిన సమ్ అవుట్పుట్ ఇది. అంటే ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఇటరేషన్ లో మనకి ఫస్ట్ ఇటరేషన్ లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే సెకండ్ ఇటరేషన్ యొక్క ఇన్పుట్. సో ఏమైంది? ఇప్పుడు మనకు ఈ సెలెక్షన్ సార్ట్ జరిపే కొద్దీ నాకు ఫస్ట్ ఇటరేషన్ ఎప్పుడైతే అయిపోయిందో దాంట్లో నాకు ఒక డేటా అనేది సార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో నెక్స్ట్ ఇటరేషన్ లో ఏం అవ్వాలి? నాకు ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఐ వాల్యూ అనేది ఇప్పుడు ఏమవుతుంది? 1. సో మిన్ కూడా బేస్డ్ ఆన్ ఐ వాల్యూనే కాబట్టి మిన్ వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు మన కంపారిజన్ ఇక్కడ నుండి. ఓకే, సో 16 సేమ్ 16 ఇక్కడ రాద్దాము. సో 16 గ్రేటర్ దెన్ ఏంటి? 17. సో 16 గ్రేటర్ దెన్ 17 నో, ఫాల్స్. సో మిన్ అనేది ఇక్కడే పాయింట్ చేస్తుంది స్టిల్. నెక్స్ట్ సేమ్ మిన్ ఏంటి? 16 గ్రేటర్ దెన్ 13. ఎస్, ఈ కండిషన్ అనేది ట్రూ. అంటే ఈ 16 కన్నా లెస్సర్ ఎలిమెంట్ నాకు థర్డ్ ఇండెక్స్ లో దొరికింది. అంటే ఇప్పుడు మినిమం లో ఉన్న 1ని తీసేసి దాన్ని థర్డ్ ఇండెక్స్ తో రీఇనిషియలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు మిన్ ఎవరిని పాయింట్ చేస్తుంది? థర్డ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు మిన్ లో ఎప్పుడైతే మనకి అప్డేట్ అవుతుందో వాల్యూ రీఇనిషియలైజ్ అవుతుందో దాని నుండి కంపారిజన్ అనేది స్టార్ట్ పెట్టాలి. సో థర్డ్ ఇండెక్స్ లో ఉన్న డేటా ఏంటి? 13. సో 13 గ్రేటర్ దెన్ 6. ఎస్, ట్రూ. సో ఇప్పుడు ఏమవ్వాలి? మిన్ వాల్యూ అప్డేట్ అవ్వాలి. సో 3 కాకుండా 4. అంటే ఇప్పుడు స్వాపింగ్ ఎవరెవరి మధ్యలో జరగాలి? ఐలో ఏదైతే వాల్యూ ఉంది, సో సంథింగ్ A(1), అంటే ఈ అరే నేమ్ A అని అనుకుందాము. అంటే A(1) లో ఉన్న వాల్యూ అండ్ A(4) లో ఉన్న వాల్యూతో మనకి స్వాపింగ్ అనేది జరగాలి. సో ఇప్పుడు 0, 1, 2, 3, 4 ఆల్రెడీ A(0) అనేది సార్ట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు A(1) లో 16 ఉంది, బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? స్వాపింగ్ అనేది జరపాలి. సో A(4) లో ఏం వాల్యూ ఉంది? 6. సో 6 ఇక్కడ, నెక్స్ట్ 1 వాల్యూ ఇక్కడ, నెక్స్ట్ రిమైనింగ్ డేటా యాజ్ ఇట్ ఈస్ 17 and 13. సో సెకండ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి మనకు వచ్చిన సంథింగ్ అవుట్పుట్ ఇది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ ఇటరేషన్ లో
మనకేంటి సెకండ్ ఇటరేషన్ నుండి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది థర్డ్ ఇటరేషన్ కి వచ్చే ఇన్పుట్. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఐ మినిమం వేరియబుల్. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. సో 2. సో మిన్ వాల్యూ ఏమవ్వాలి, సేమ్ 2 అవ్వాలి. కంపారిజన్ మిన్ ఇక్కడ ఉంది, సో నెక్స్ట్ ఐ కూడా ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ 17. సో 17 గ్రేటర్ దెన్ అంటే స్టార్టింగ్ మనకి ఎక్కడైతే ఐ వాల్యూ స్టార్ట్ అవుతుందో దాని కంపారిజన్ దాని నెక్స్ట్ నుండి ఉండాలి, నెక్స్ట్ ఇండెక్స్ నుండి ఉండాలి. సో 17 గ్రేటర్ దెన్ 13 ట్రూ. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇప్పుడు మిన్ వేరియబుల్ ని అప్డేట్ చేయాలి అంటే ఏంటి, 3 అవుతుంది. ఇప్పుడు మిన్ ఎవరిని పాయింట్ చేస్తుంది, థర్డ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ 13. సో 13 గ్రేటర్ దెన్ 16. నో, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. అంటే మనకి నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఇండెక్స్ లో దొరికింది. సో ఇప్పుడు ఎవరెవరిని స్వాప్ చేయాలి మనము, సెకండ్ అండ్ థర్డ్. సో ఇక్కడ స్వాప్ చేసి రాద్దాము. 3, 6. సో సెకండ్ ఇండెక్స్ లో ఎవరి వాల్యూ రావాలి, థర్డ్ ఇండెక్స్ వాల్యూ రావాలి. థర్డ్ ఇండెక్స్ లో ఎవరి వాల్యూ పోవాలి, సెకండ్ ఇండెక్స్ యొక్క వాల్యూ వెళ్ళాలి. 17 and 16. సో 0, 1, 2, 3 and 4. సో థర్డ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. సో ఈ అవుట్పుట్ సంథింగ్ వచ్చింది. సో ఇప్పుడు మనకేంటి, ఏ ఇటరేషన్, సమ్ ఫోర్త్ ఇటరేషన్. సేమ్ ఐ వాల్యూ నెక్స్ట్ మిన్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఏం అవ్వాలి, 2 అయిపోయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి, 3 అవ్వాలి. సో సేమ్ కంపారిజన్. ఇప్పుడు 3 and 4. 17 గ్రేటర్ దెన్ 16. ఎస్, ట్రూ. సో 2 కాబట్టి మిన్ లోకి ఎవరి వాల్యూ వెళ్ళాలి, నాకు ఫోర్త్ ఇండెక్స్ వాల్యూ వెళ్ళాలి. ఇంకా కంపేర్ చేయడానికి ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయా, ఏవి లేవు. సో ఐ వాల్యూ అండ్ మిన్ లో ఉన్న వాల్యూ ఏం అవ్వాలి, నాకు స్వాప్ అవ్వాలి. 3, 6, 13, 16, 17. 0, 1, 2, 3, 4. సో చూడండి, 4 ఇటరేషన్స్ అయ్యే కొద్దీ మనకి ఏమైపోయింది, అరే అనేది సార్ట్ అయిపోయింది. సో 3, 6, 13, 16 and 17. సో ఇది అసెండింగ్ ఆర్డర్ లో మనము స్వాప్ అనేది చేసాము. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కోడ్. సో కోడ్ లో ఎన్ని లూప్స్ కావాలి మనకు, ఇప్పుడు మనం కోడ్ రాయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకి, ఒకటి ఐ వేరియబుల్, ఒకటి మిన్ వేరియబుల్, అవునా. సో వేరియబుల్స్ రాసుకుందాం. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఒక ఐ వేరియబుల్, సమ్ మిన్ వేరియబుల్ అండ్ ఇంకొకటి చూసుకుంటే కంపారిజన్ హోల్డ్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను 0 నుండి స్టార్ట్ చేశాను కంపారిజన్ అంటే ఇంకొకటి ఎవరో వేరియబుల్ 1 నుండి నా లూప్ ని హోల్డ్ చేయాలి. సమ్ ఇంకొక వేరియబుల్ సంథింగ్ జే అని అనుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని లూప్స్ కావాలి, ఒక లూప్ ఏమో ఇటరేషన్ హోల్డ్ చేయడానికి అండ్ ఇంకొక లూప్ వాల్యూస్ ని హోల్డ్ చేయడానికి. అంటే 2 ఫర్ లూప్స్ కావాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఒక ఫర్ లూప్ అంటున్నాము, ఇటరేషన్స్ కంట్రోల్ చేయడానికి అంటున్నాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇటరేషన్స్ ఎన్ని ఇటరేషన్స్ లో అయ్యాయి మనకి, 1, 2, 3 and 4. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది సమ్ 0 అనుకుందాం. 0, ఇది 1, ఇది 2, నెక్స్ట్ ఇది 3. అంటే ఎన్ని ఇటరేషన్స్ లో అవుతున్నాయి, 0 నుండి 3 ఇటరేషన్స్ వరకు, అంటే 4 ఇటరేషన్స్ లే ఇండైరెక్ట్ గా. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ ని ఐ హోల్డ్ చేస్తుంది, సెకండ్ ఫర్ లూప్ ని జే హోల్డ్ చేస్తుంది. సో వాల్యూస్ ని జే వేరియబుల్ అండ్ ఇటరేషన్స్ ని ఐ వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఐ వాల్యూ 0. నెక్స్ట్ ఐ లెస్ దెన్ అరే లెంత్ -1. ఇప్పుడు మనం తీసుకున్న అరే సైజ్ ఎంత, 1, 2, 3, 4, 5. ఐ లెస్ దెన్ ఏంటి, 5 - 1 అంటే ఐ వాల్యూ లెస్ దెన్ 4 వరకు రన్ అవ్వాలి. అంటే ఇప్పుడు నాకు ఐ వాల్యూ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 0, 0, 1, 2, 3.
3 <4 అంటే ఇదే కదా 0 1 2 3 అంటే ఇన్ని ఇటరేషన్స్ మనకి ఈ లూప్ అనేది రన్ అవ్వాలి అంటే వాల్యూ సార్ట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు మనకి ఐ లూప్ అనేది 0 టు ఏ డాట్ లెంత్ -1 ఇటరేషన్స్ వరకు రన్ అవ్వాలి. జే లూప్ మరి జే లూప్ ఎక్కడ నుండి రన్ అవ్వాలి మనకి అంటే ఇప్పుడు జే వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది మనకి ఇప్పుడు ఫస్ట్ 0th ఇటరేషన్ స్టార్టింగ్ ఇటరేషన్ చూసుకుంటే ఐ 0ని పాయింట్ చేస్తే జే ఏమో దీని తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో చూసుకుంటే ఐ వాల్యూ ఏమో 1 ని పాయింట్ చేస్తే జే అనేది దీని తర్వాత ఇండెక్స్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే జే వాల్యూ అనేది టోటల్ గా ఐ వాల్యూ పైన బేస్డ్ అయి ఉంది. అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఐ వాల్యూ 0 అయితే జే వాల్యూ 1 అవ్వడము, ఐ వాల్యూ 1 అవుతే జే వాల్యూ ఏమవ్వడము 2 అవ్వడము. అంటే ఇక్కడ మనం I+1 అని రాసుకోవచ్చు కదా. అంటే జే లూప్ అనేది I+1 నుండి స్టార్ట్ అయ్యి లెసన్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి ఏ డాట్ లెంత్ వరకు అంటే ఎండింగ్ ఆఫ్ ద లూప్ వరకు మూవ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి చూసుకుంటే మిన్ వేరియబుల్ తీసుకున్నాము అంటే మిన్ వేరియబుల్ అనేది ఇప్పుడు ఇదైతే 2 ఫార్ లూప్స్. ఒక ఫార్ లూప్ ఏమో 0 నుండి ఏ డాట్ లెంత్ -1 వరకు రన్ అవుతుంది ఐ లెస్ దెన్ ఏ డాట్ లెంత్ -1. అండ్ ఇంకొక లూప్ ఏమో వాల్యూస్ ని హోల్డ్ చేయడానికి అది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది I+1 నుండి స్టార్ట్ అయ్యి ఏ డాట్ లెంత్ లెస్ అక్కడ వరకు రన్ అవుతుంది అంటే జే లెస్ దెన్ ఏ డాట్ లెంత్ వరకు రన్ అవుతుంది. సో ఒకసారి కోడ్ రాస్తూ చూద్దాము. సో ఇది వచ్చేసి సెలెక్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుంది ఎలా సార్ట్ చేస్తుంది అనే ప్రాసెస్. ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఫస్ట్ Ctrl+N క్లాస్. సో సెలెక్షన్ సార్ట్ కాబట్టి క్లాస్ నేమ్ కూడా నేను సెలెక్షన్ సార్ట్ అని ఇస్తున్నాను. సెలెక్షన్ సార్ట్ మెయిన్ మెథడ్ ఫినిష్. సో ఇక్కడ మనం ఒక అరేని క్రియేట్ చేద్దాము. సో ఇంట్ ఏ ఆఫ్ అరే ఈక్వల్స్ టు సో ఇందాక మనం ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో సేమ్ వాల్యూస్ తీసుకున్నాము 17 16 3 13 16 6 13 6 సో 3 13 6 ఒక అరేని తీసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఒక లూప్ రన్ అవ్వాలి అయితే ఒక ఫార్ లూప్ ని రాద్దాము. ఒక ఫార్ లూప్ ఎందుకు ఫస్ట్ ఒక ఫార్ లూప్ ఇటరేషన్స్ ని కంట్రోల్ చేయడానికి. సో ఇటరేషన్ అనేది హోల్డ్ చేయడానికి ఐ వేరియబుల్ అండ్ నెక్స్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి 0 వాల్యూ నుండి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి ఏ డాట్ లెంత్ -1 వరకు ఎండ్ అవ్వాలి. సో ఇది ఏ డాట్ లెంత్ ఏంటి అంటే బై డిఫాల్ట్ గా మనకి లెంత్ వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఒక అరేని మనం క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్ లెంత్ అనే వేరియబుల్ ఆ అరే యొక్క సైజ్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ ఏ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నాము ఈ అరే అని. అంటే ఇప్పుడు మనం తీసుకున్న అరే పేరు ఏంటి ఏ. నేను ఇన్ కేస్ ఇక్కడ బి అని ఇస్తే ఇక్కడ బి అని స్పెసిఫై చేయాలి. సో చూడండి నేను ఇక్కడ ఏ నేమ్ తోని అరే క్రియేట్ చేయలేదు బి నేమ్ తోని అరే క్రియేట్ చేశాను. సో ఇక్కడ నాకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. నేను ఇన్ కేస్ ఇప్పుడు బి అని మెన్షన్ చేస్తే ఎర్రర్ అనేది పోతుంది. అంటే ఇక్కడ ఏదైతే అరే క్రియేట్ చేస్తారో ఆ అరే నేమ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాము. ఇది వచ్చేసి ఒక ఫర్ లూప్ ఇటరేషన్ హోల్డ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ కావాలి. సో ఇంకొక ఫర్ లూప్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఈ ఫర్ లూప్ అనేది జే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. సో జే వాల్యూ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి బేస్డ్ ఆన్ ఐ. సో I+1 నెక్స్ట్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి ఎంటైర్ రన్ అవ్వాలి. సో ఎంటైర్ అరే మనకి రన్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి మనకి మిన్ అనే వేరియబుల్ కూడా కావాలి. సో మిన్ అనే వేరియబుల్ ఏమవుతుంది ఎవ్రీ టైం మనకి ఐ వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అంటే ప్రతి ఇటరేషన్ కి ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది మనకి. సో ఐ వాల్యూ బేస్డ్ మిన్ అనే వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ మిన్ అనే వాల్యూ ఎక్కడ డిక్లేర్ చేయాలి ఈ ఫార్ లూప్ అవుట్ సైడ్ ఫార్ లూప్ లోపల ఇన్నర్ ఫార్ లూప్ బయట అంటే 2 ఫార్ లూప్స్ మధ్యలో మిన్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. సో మిన్ అనే వేరియబుల్ ఎప్పుడు స్పెసిఫిక్ గా మిన్ అనే వేరియబుల్ ఇది మనం చెప్పలేము.
ప్రతి ఇటరేషన్ కి ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో మిన్ వాల్యూ అదే హోల్డ్ చేస్తుంది, ఆ వాల్యూనే హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్ మిన్ ఈక్వల్స్ టు ఐ, అంటే ఐ వాల్యూ ఏం అవ్వాలో మిన్ వాల్యూ అదే అవ్వాలి, అంటే ఆ ఇండెక్స్ ని స్పెసిఫిక్ గా అది హోల్డ్ చేస్తుంది. ఓకే, 2 ఫార్ లూప్స్ తీసుకున్నాము, ఒక మిన్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఏం అవ్వాలి మనకి, కంపారిజన్ అవ్వాలి. సో కంపారిజన్ ఎవరెవరి మధ్యలో అవుతుంది మనకి, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఏంటి, ఫస్ట్ 0th ఇటరేషన్ లో, స్టార్టింగ్ ఇటరేషన్ లో ఏంటి, ఇప్పుడు ఐ అనేది 17 ని హోల్డ్ చేస్తుంది, అంటే ఇప్పుడు ఈ 17 16 మధ్యలో కంపారిజన్. సో ఈ లూప్ ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు, జే వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఇది చూసుకుంటే ఐ ఏమో ఇటరేషన్ ని హోల్డ్ చేస్తుంది, అంటే ఇండైరెక్ట్ గా ఈ వాల్యూని ఎవరు హోల్డ్ చేస్తున్నారు, మిన్ వేరియబులే హోల్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ ఆఫ్ మిన్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే, అంతే కదా. జే ఏమో నెక్స్ట్ ఇండెక్స్ నుండి హోల్డ్ చేసే వాల్యూ, మిన్ అనేది ఏంటి, ప్రెసెంట్ వాల్యూ. సో అదే కదా మనకి కండిషన్, ఇఫ్ ఏ ఆఫ్ మిన్ ఇన్ కేస్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే. అంటే ఇన్ కేస్ ఈ కండిషన్ అవుతే మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్ వాల్యూ సెండ్ చేయట్లేదు అక్కడ. మిన్ వేరియబుల్ ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఏం చేసాము, ఓన్లీ మిన్ వేరియబుల్ లోకి జే వేరియబుల్ ఒక ఇండెక్స్ ని సెండ్ చేసాము, అంతే తప్పించి మనం ఇంకా స్వాప్ చెయ్యలేదు. సో ఇక్కడ చూసుకుంటే 17 గ్రేటర్ దెన్ 16 వచ్చింది, కరెక్టే. అప్పుడు ఏం చేసాము, ఈ మిన్ దాంట్లో 0 ఉండే, ఈ 0ని తీసేసి 1 తో రీఇనిషియలైజ్ చేసాము, అంటే జే ఇండెక్స్ మూవ్ అవ్వాలి మనకి మిన్ లోకి. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో మిన్ లో ఎవరి వాల్యూ సెండ్ చేయాలి మనము, జే ఇండెక్స్, జే వేరియబుల్ ఎవరిదైతే ఇండెక్స్ హోల్డ్ చేస్తుందో ఆ వాల్యూని మిన్ లోకి సెండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ అంటిల్ అండ్ అన్లెస్ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు, ఓకే, సో ఇక్కడ ఈ ఇన్నర్ ఫార్ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిసారి ఇన్నర్ ఫార్ లూప్ ఏమవుతుంది మనకి, చేంజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ ఇఫ్ లూప్ అనేది వర్క్ చేయడం ఆగిపోతుంది. అంటే ఎట్ లాస్ట్ మనకి స్మాల్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిన్ వాల్యూ పాయింటర్ అనేది పాయింట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఏం చేసాము, స్వాప్ అనేది చేసాము. అంటే ఎట్ లాస్ట్ మనకి చిన్న వాల్యూ ఇండెక్స్ అనేది మిన్ హోల్డ్ చేసినప్పుడు కంపారిజన్ అనేది స్టాప్ చేసేసి ఏం చేసాము, స్వాపింగ్ అనేది చేసాము. సో అండ్ ఇంకొకటి స్వాపింగ్ కూడా ఎవరి మధ్యలో చేసాము, ఐ అండ్ మిన్ వేరియబుల్ మధ్యలో చేసాము స్వాపింగ్, ఐ అండ్ మిన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఇన్ కేస్ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే మిన్ సమ్ ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది, జే సమ్ ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది. ఈ ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యిందో ఈ జే ఇండెక్స్ ని మిన్ లోకి సెండ్ చేసాము. ఆ ఫార్ లూప్ మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఎవరి మధ్య స్వాపింగ్ అనేది చేస్తున్నాము, ఐ ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఇది అండ్ మిన్ వేరియబుల్ ఎవరైతే ఇండెక్స్ హోల్డ్ చేస్తుందో వీళ్ళిద్దరి మధ్యలో స్వాపింగ్ అనేది చేసాము. సో స్వాపింగ్ చేయాలి అంటే ఒక థర్డ్ వేరియబుల్ హెల్ప్ కావాలి. సో ఇక్కడ ఒక థర్డ్ వేరియబుల్ హెల్ప్ తీసుకుంటున్నాను, సమ్ టెంపరరీ అని. మీ ఇష్టం, వేరియబుల్ ఏదన్నా తీసుకోవచ్చు. సో స్వాపింగ్ ఎలా చేస్తాము మరి, ఇప్పుడు స్టార్టింగ్ సమ్ 17 ఉంది, 17 అండ్ 16 ని నేను స్వాప్ చేయాలి అనుకుంటున్నాను. ఇది సంథింగ్ ఏ ఆఫ్ ఐ అనుకున్నాము. సో ఏ ఆఫ్ ఐ అండ్ ఇది వచ్చేసి ఏ ఆఫ్ మిన్ హోల్డ్ చేస్తుంది అనుకున్నాము. సో ఇప్పుడు స్వాపింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు దీంట్లోకి ఇది సెండ్ చేయాలి అండ్ దీంట్లోకి ఇది సెండ్ చేయాలి. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో మనకి ఎవరెవరి మధ్యలో స్వాపింగ్ జరిగింది, 0 అండ్ 2 మధ్యలో స్వాపింగ్ అయింది. అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 2, అంటే ఒక టెంపరరీ వేరియబుల్ హెల్ప్ తీసుకుంటున్నాము. దీంట్లో ఇక్కడ రాస్తాను. సో ఏ ఆఫ్ 0 టెంప్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 0లో ఏముంది,
స్టార్టింగ్ లో 16 ఉంది, 17 అనుకున్నాం. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను. సో 17 విత్ 3 స్వాప్ అవ్వాలి, 17 అండ్ 3. సో ఇప్పుడు మనము ఏంటి, ఈ 17 ఇక్కడికి పంపించాలి, ఈ 3 ఇక్కడికి పంపించాలి. సో ఎలా పంపించవచ్చు, ఫస్ట్ ఈ a ఆఫ్ 0 వాల్యూ టెంప్ లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఈ a ఆఫ్ 0 లోకి a ఆఫ్ 2 వాల్యూ సెండ్ చేసేసి టెంప్ లో ఉన్న వాల్యూ ఇక్కడ షేర్ చేయొచ్చా, అంటే వాల్యూ అనేటివి ఓవర్ రైడ్ అవుతున్నాయి. సో అదే కోడ్ ఇక్కడ రాస్తున్నాము. సో a ఆఫ్ మిన్ టెంప్ లోకి షేర్ చేస్తున్నాను, అంటే మిన్ లో ఉన్న వాల్యూ సేఫ్ గా టెంప్ అనే వేరియబుల్ లో ఉంది. సో ఇప్పుడు మిన్ లో ఉన్న వాల్యూని ఏ ఆఫ్ ఐ వేరియబుల్, ఏ ఆఫ్ ఐ లో ఉన్న వాల్యూతో ఓవర్ రైట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ లో ఎవరి వాల్యూ సెండ్ చేస్తున్నాము, టెంప్ సెండ్ చేస్తున్నాము. ఇక్కడ 3 ఉంది, సో 3 టెంప్ లో సెండ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఈ 17 వాల్యూ 3 వాల్యూతో రీఇనిషియలైజ్ చేస్తున్నాము, అంటే ఇప్పుడు మిన్ ఎవరిని హోల్డ్ చేస్తుంది, 17 ని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ టెంప్ లో 3 ఉంది, సో ఆ 3 అనేది ఏ ఆఫ్ ఐ లోకి సెండ్ చేస్తున్నాము, అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఐ ఎవరిని హోల్డ్ చేస్తుంది, 3 ని హోల్డ్ చేస్తుంది. అంతేనా, ఏ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ మనము ఏంటి, ఒక ఫార్ లూప్ ని తీసుకొని ఈ అరేని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ ఫార్ లూప్ లోపల ఇఫ్ కోడ్, ఈ ఇన్నర్ ఫార్ లూప్ బయట ఈ స్వాపింగ్ కోడ్. సో ఈ అవుటర్ ఫార్ లూప్ బయట ఇంకొక ఫార్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఎందుకు అంటే వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి. ఏ ఆఫ్ ఐ. సో ఒకసారి రన్ చేసి అవుట్పుట్ చూద్దాము. సో 3, 6, 13, 16, 17. సో ఒకసారి మళ్ళీ వాల్యూస్ అనేటివి చేంజ్ చేసి చూద్దాము. 21, 55, 61, 1, 13, 2. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. 1, 2, 13, 21, 55 అండ్ 61. సో ఇది వచ్చేసి మన సెలెక్షన్ సార్ట్ యొక్క కోడ్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, 2 ఫార్ లూప్స్. ఒక ఫార్ లూప్ ఏమో ఇటరేషన్స్ ని హోల్డ్ చేయడానికి, అండ్ ఇంకొక ఫార్ లూప్ ఏమో వాల్యూస్ ని హోల్డ్ చేయడానికి, అండ్ ఒక మిన్ అనే ఎక్స్ట్రా వేరియబుల్ హెల్ప్ తీసుకున్నాము. సో మిన్ వాల్యూ ఎప్పుడు ఐ వాల్యూ బేస్డ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో మిన్ వాల్యూ అదే ఉండడం వల్ల ఏం చేస్తున్నాము, ప్రతిసారి ఆ వాల్యూ రీసెట్ అవ్వాలి మనకి. సో రీసెట్ అవ్వాలి అంటే అవుటర్ ఫార్ లూప్ లోపల మనము మిన్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇన్నర్ ఫార్ లూప్ లోపల ఏంటి, సమ్ కండిషన్ రాసి ఆ కండిషన్ బేస్డ్ సమ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఈ ఇన్నర్ ఫార్ లూప్ ఎప్పుడైతే టర్మినేట్ అవుతుందో, ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఒక టెంపరరీ వేరియబుల్ హెల్ప్ తీసుకొని స్వాపింగ్ అనేది చేసాము. సో ఇది వచ్చేసి మన సెలెక్షన్ సార్ట్ యొక్క కోడ్. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము.